తనకన్నా ఎక్కువ ప్రవేశపెట్టిన వాళ్ళు ఉన్నారు. అవును కానీ కంటిన్యూస్గా అంటున్నాను నేను ఎట్ ఏ టైమ్ విత్ స్ట్రీమ్ కాన్సిక్వెంట్గా. సో ఇది ఒక ప్రతిష్టాత్మకమైన బడ్జెట్ అని వాళ్ళ రోజు ఎందుకు అంటున్నానంటే మనోజ్ గారు, ఒకటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న 2025 నుంచి కూడా ఇది మొన్న కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే వికసిత్ భారత్ 2047. ఏదైతే మన దేశానికి 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటాం ఇండిపెండెన్స్ వచ్చి, ఆ రోజు మన దేశం ఒక అగ్రగామిగా ప్రపంచ దేశం పటంలో ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎకనామికల్ పవర్గా ఉండాలి, అదే వికసిత్ భారత్ అని చెప్పి దాని పరంగా అడుగులు వేయడం జరిగింది. సో ఇవాళ రోజు ఈ యొక్క బడ్జెట్ ఏదైతే ఇవాళ ప్రవేశపెట్టారో ఇది కంప్లీట్గా ఆ వికసిత్ భారత్ 2047కి ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ అనమాట. ఇది ఒక బ్లూ ప్రింట్ ఇది. సో దానికి ఒక పక్కా ప్లాన్ ప్రణాళికతోనే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ దాని పరంగానే అన్ని రంగాల్ని 100% పబ్లిక్ తో కలిపితేనే మనం ఎక్స్పర్ట్స్ చెప్తున్న పొలిటికల్ ఆస్పెక్ట్ లో చూసిన పబ్లిక్ బెనిఫిట్స్ ఏమీ లేవు. నేను చెప్తానండి, అదే చెప్తాను, 1 by 1 కవర్ చేస్తాను. పబ్లిక్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి గమనించాలి. అదేంటంటే యూనియన్ బడ్జెట్ అంటే ఏంటంటే అది సపరేట్గా రాష్ట్రాల వారీగా సపరేట్గా అన్ని రాష్ట్రాలని ఒక బ్యాలెన్స్గా తీసుకెళ్లే విధంగా ఉంటుంది. కానీ ఒక్కొక్క రాష్ట్రానికి సపరేట్గా బయాస్డ్గా ఇచ్చుకుంటూ వెళ్ళే బడ్జెట్ని యూనియన్ బడ్జెట్ అన్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. యూనియన్ బడ్జెట్ ఏంటి, రాష్ట్రాల వారీగా కాదు, ఆ రాష్ట్రాల వారీగా డెవల్యూట్ అయ్యే బడ్జెట్ అది వేరే. అండ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్ బడ్జెట్స్ ఉంటాయి. అందుకనే కదా స్టేట్ బడ్జెట్స్ వేరే ఉంటాయి, యూనియన్ బడ్జెట్ వేరే ఉంటుంది. దీని పేరే యూనియన్ బడ్జెట్ అన్నప్పుడు అన్నింటినీ సమగ్రంగా మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలని, అన్ని వర్గాల్ని, అన్ని ప్రజల్ని, అన్ని సెక్టార్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోయేదే ఈ యూనియన్ బడ్జెట్. సో దాని పరంగానే ఇవాళ రోజు ఆ విధంగానే బ్లూ ప్రింట్ ఇచ్చాము, ఆ విధంగా నడుస్తుంది. నేను సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇప్పుడు ఒక్కొక్కటి నేను కవర్ చేస్తాను. ఒకటి జాబ్ పరంగానే అంటున్నారు. జాబ్ పరంగా ఇప్పుడు మనం ప్రజల కోసమే పబ్లిక్ గురించి అంటున్నారు కదా. సో పబ్లిక్ పరంగా ఫస్ట్ పబ్లిక్కి కావాల్సింది ఏంటి, ఎడ్యుకేషన్ పరంగా ఇవాళ రోజు బాగానే ఇస్తున్నాం. మనం ఈ బడ్జెట్లో బాగానే కేటాయిస్తున్నాము. చెప్పినట్టు 2.5% ఎంత 1,39,000 కోట్లు కేటాయింపు. అవునండి. సో ఈ 1,39,000 కోట్ల కేటాయింపులో ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. అవును. సో ఎడ్యుకేషన్ కేటాయింపుతో పాటు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి 100%. సో మళ్ళీ దట్టు ప్రతి జిల్లాకు ఒక హాస్టల్ కూడా. సో అన్నీ కూడా అంటే ఎడ్యుకేషన్ పట్ల ఇంత చేస్తామని బడ్జెట్ లో తక్కువ ఉంది, కానీ మీరు చెప్పిన మాటలు ఎక్కువగా ఉన్నాయి. ఈజ్ దేర్ ఎనీ బ్యాలెన్స్? ఎస్, డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ బ్యాలెన్స్ అండి మనోజ్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా సార్ చెప్పినట్టు నేను ఇంకా ఆ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయలేదు, బట్ గోయింగ్ విత్ అబౌట్ 2.5% వరకే అనుకుందాం. 2.5% అనేది ఓవరాల్గా సమగ్రంగా ఎడ్యుకేషన్ సెక్టర్ ఆల్ ఓవర్ కంట్రీకి ఇస్తున్నాం మనం. సో నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ ద సేమ్ థింగ్, అన్ని రాష్ట్రాలని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కేంద్రం యొక్క పర్సంటేజ్, కేంద్రం యొక్క రెస్పాన్సిబిలిటీ ఎడ్యుకేషన్ సెక్టర్లో కొన్ని మిత్రులు అన్నట్టు 2.5%, 3% ఇస్తున్నాం. కానీ మిగిలిన పర్సంటేజ్ ఏదైతే కేటాయించాలో అది రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. అందుకనే కదా ఇండియా ఇస్ అ ఫెడరలిస్టిక్ కంట్రీ, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ ఫ్లూయిడిక్ కాన్స్టిట్యూషన్ మనది. అంటే కేవలం కంప్లీట్ సెంట్రలైజ్డ్ గవర్నెన్స్ కాదు మనది. రాష్ట్రాల పరంగా రాష్ట్రాల్లో సొంత గవర్నమెంట్స్ ఉంటే, వాళ్ళ యొక్క సొంత బడ్జెట్ ఉంటే, వాళ్ళు కేంద్రం రెండు కలిపి ఆ రాష్ట్రాల అభివృద్ధికి పురోగమనం అవుతుంది అది. సో కేంద్రం ఇచ్చే పర్సంటేజ్ కేంద్రం ఇస్తుంది ప్రతి సెక్టార్లో, అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ యొక్క బడ్జెట్ అలోకేషన్ చేసుకుని రెండు కలిపి చేస్తాం అనమాట. సో ఎడ్యుకేషన్ అయినా అంతే, ఇందాక ఇవాళ చెప్పినట్టు పిఎం ఆవాస్ యోజన అంతే, ఏదైనా అంతే. ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన కూడా మనం ఇందాక చూస్తే ఇప్పటివరకు జనరల్లీ మనం చూసుకుంటే దగ్గర 2 లక్షల పైగా ఇల్లు శాంక్షన్ అయినాయి తెలంగాణలో. 2 లక్షల పైన ఇల్లు శాంక్షన్ అయినాయి. కానీ అవన్నీ ఇప్పుడు చేస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ నేను చెప్పినట్టు ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉంది. సో వాళ్ళు దీంతో కొలాబరేట్ అయ్యి మన సెంట్రల్ ఫండ్స్ కూడా ఉపయోగించుకొని త్వరగా టైం జాయిన్ అవ్వకంటే మునుపు విజయ్ గారు ఒక మాట చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్, తెలంగాణ ఈ కేటాయింపులు డిఫరెన్సియేషన్ చెప్పుకొచ్చారు. ఒకసారి మీ టు యువర్ నాలెడ్జ్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారు. సో కేటాయింపుల్లో కూడా మీరు అందరూ సమగ్రంగా సమతుల్యత, బ్యాలెన్స్ అనేటువంటి మాటలు మాట్లాడుకొచ్చారు కాబట్టి సో అది మెయింటైన్ అయిందా అనేటువంటి ఒక స్టాటిస్టికల్ డేటా చెప్తున్నారు ఆయన. ఇప్పుడు తెలంగాణ జిఎస్టీ 30,500 కోట్ల రూపాయలు తెలంగాణ నుండి పోతే ఇప్పటి వరకు 25,000 కోట్ల రూపాయలు మాత్రమే రిటర్న్ అయ్యింది. 7,500 కోట్ల రూపాయలు ఇంకా వచ్చేది ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి 34,000 కోట్ల రూపాయలు జిఎస్టీ వెళ్తే దాంట్లో 48,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే 14,000 కోట్ల రూపాయలు అదనపు కేటాయింపు ఆంధ్రప్రదేశ్ జరిగింది ఇప్పటి వరకు. మళ్ళీ అది కొనసాగింపు ఈ బడ్జెట్లో కూడా కొనసాగిస్తామని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. రెండవది మన ఉత్తరప్రదేశ్ సంబంధించి జిఎస్టీ 2,03,000 కోట్ల రూపాయలు జిఎస్టీ వెళ్తే దాంట్లో మొత్తము 15,000 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు, సిఎస్ఎస్ ద్వారా 64,000 కోట్ల రూపాయలు, తర్వాత
సెపెక్స్ ద్వారా 24,000 కోట్ల రూపాయలు. అలాగే ఇంకా గంగా ఎక్స్ప్రెస్ వే, తర్వాత వారణాసి ఎయిర్పోర్టు ఎక్స్పాన్షన్, ఇలాంటివన్నీ కూడా అంటే ప్రధానమైనటువంటి కేటాయింపులు అభివృద్ధికి సంబంధించినంత వరకు, సంక్షేమ పథకాలకు సంబంధించినంత వరకు దాని ద్వారా మీరు ఏం చెప్తున్నారు? సమతుల్యత లేదు, ఇన్బ్యాలెన్స్ అయింది కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా, లెక్కలైతే కనిపిస్తుంది, ఇన్బ్యాలెన్స్ అయింది కదా.